హలో ఎవరీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. ఎల్సిఎంఎస్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 6 చూద్దాము. రెండు ప్రధాన సంఖ్యలు ఏ కామా బి, అందులో ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి, అంటే బి కంటే ఏ పెద్దదంట. అయితే వాటి కాసాగు 319 అయినా ఏ మైనస్ 2బి విలువ ఎంత అని అంటున్నాడు. రెండు ప్రధాన సంఖ్యలు ఏ కామా బి, అందులో ఏ బి కంటే పెద్దది. అయితే వాటి కాసాగు 319 అయినా ఏ మైనస్ 2బి విలువ ఎంత అని అంటున్నాడు. చూడండి, ఏం లేదండి, ఈజీగా రెండు ప్రధాన సంఖ్యలు ఏ రెండు ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధము 319 అవుతుందో అదే విలువ అవుతుంది. ఎందుకంటే ఏ రెండు ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధమే వాటి యొక్క కాసాగు అవుతుంది. కాబట్టి ఏ రెండు ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం అనేది 319 అవుతుందో చూద్దాము. ప్రధాన సంఖ్యలు 2, 3, 7, 11, ఈ విధంగా 13 ఇవి రాసుకున్నాము. చూద్దాము దేంట్లో పోతుంది 319. చూద్దాము, 2లో చూద్దాము. 2 1 జా 2, 1 ఉంటుంది. 11 ఉంటుంది. 2 5 జా 10, 1 ఉంటుంది. 19 అనేది పోదు కాబట్టి 2 అనేది క్యాన్సల్ చేయొచ్చు. నెక్స్ట్ 3లో చూద్దాం. 3 1 జా 3, 19 ఉంటుంది. 19 అనేది మళ్ళీ పోదు, 3లో పోదు కాబట్టి 3 కూడా క్యాన్సల్ చేయొచ్చు. నెక్స్ట్ 7 చూద్దాం. 7 3 1 9/7, 7 4 జా 28, 3 ఉంటుంది. 39 ఉంది. 39 అనేది 7లో పోతుందా? పోదు, కాబట్టి 7 కూడా క్యాన్సల్ చేయొచ్చు. నెక్స్ట్ 11 చూద్దాము. 319/11, 11 2 జా 22, 9 ఉంటుంది. 31లో 22 పోతే 9 ఉంటుంది. 31లో 22 పోతే 9 ఉంటుంది కాబట్టి 99. 11 9 జా 29 పోయింది. కాబట్టి 319 అనేది ఏ దాంట్లో పోతుంది? ఏ రెండు ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధము 319 అనేది 11 × 29 యొక్క ప్రధాన సంఖ్యల లబ్ధము 319 అవుతుంది. కాబట్టి ఇక్కడ మన కండిషన్ ఏంది? ఏ అనేది బి కంటే పెద్దగా ఉండాలి. ఇక్కడ ఏ అనేది 29 అవుతుంది, బి అనేది 11 అవుతుంది. సో ఇవి ఏబి వాల్యూలు వస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు మనకి? ఏ మైనస్ 2బి విలువ ఎంత అని కనుక్కోకున్నాడు. ఏ మైనస్ 2బి విలువ, ఏ అనేది 29 మైనస్ 2 అంటే బి వాల్యూ 11. 29 మైనస్ 22 ఏమవుతుంది? 7 ఈజ్ ద ఆన్సర్. ఏ మైనస్ 2బి విలువ ఎంత? 7 అనేది ఆన్సర్ అవుతుంది. ఏం లేదండి, ఏ రెండు ప్రధాన సంఖ్యల లబ్ధం అనేది 319 అవుతుందో కనుక్కోవాలి. ఆ ప్రధాన సంఖ్యలు రాసుకొని వాటిని క్యాన్సల్ చేసుకుంటూ పోతే ఏ నెంబర్లో పోతుందో మనకు తెలుస్తుంది. అప్పుడు వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. ఎల్సిఎంహెచ్ఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 6లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సేమ్ ప్రాబ్లం ఇంతకుముందు చెప్పినట్టే. రెండు ప్రధాన సంఖ్యల కాసాగంట 851 అంట. అయితే 3a మైనస్ 2b విలువ ఎంత అని అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఏ రెండు ప్రధాన సంఖ్యల లబ్ధము 815 అవుతుందో చూసుకోవాలి ఫస్ట్. దానికోసము మనం ప్రధాన సంఖ్యల్ని లైన్గా రాసుకొని ఏ ప్రధాన సంఖ్యలో పోతుందో ఈ నెంబర్ అనేది చూడాలి. 12 అనేది పోదు, ఎందుకంటే లాస్ట్ 1 ఉంది కాబట్టి. 3లో పోయే ఛాన్స్ ఉంది. చూడు, 1 ఉంది. 815/3, 3 2 జా 6, 2 ఉంటుంది. 25, 3 8 జా 24, 1 ఉంటుంది. లాస్ట్ 11 వచ్చింది కాబట్టి 3లో పోదు, కాబట్టి 3ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7లో చూద్దాము. 7లో కూడా లాస్ట్ 1 వచ్చే ఆప్షన్ ఉంది కదా 7 టేబుల్లో. 815/7, 7 1 జా 7, 1 ఉంటుంది. 7 2 జా 15, 7 2 జా 14, ఇంకో 1 ఉంటుంది. 11 వచ్చింది. ఇక్కడ కూడా 7 పోయే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 11లో చూద్దాము. 11 7 జా 77, ఇంకా ఎంత ఉంటుంది? అక్కడ 3, ఇక్కడ 5, 8 ఉంటుంది. 81 ఉంది. 81 అనేది పోతుందా? పోదు. 81 అనేది 11 టేబుల్లో పోదు కాబట్టి 11 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు.
60 ప్లస్ 18, 60 ప్లస్ 18, 78, 60 ప్లస్ 18, 78, 78 వస్తుంది. 15 పోతే 15 8 పోతే 7, 1 ఉంది. 71 అనేది 13 టేబుల్లో పోతుంది కాబట్టి 13 కూడా క్యాన్సల్ చేయొచ్చు. నెక్స్ట్ 17 చూద్దాము. 51, 17, 17 4 ఎంత వస్తుంది? 40 ప్లస్ 28, 68 వస్తుంది. 17 4 17 5 85 వస్తుంది. 17 5 85 అంటే 1 శేషం మిగిలింది కాబట్టి 4, 17 టేబుల్ వరకు 19 చూద్దాము. 851 into 19, 19 4 ఎంత? 40 ప్లస్ 36, 76, 19 4 76 ఎంత వస్తుంది? 1 వస్తుంది. 11 వచ్చింది. 11 అనేది 4 కాబట్టి 19 కూడా పోతుంది. 23 చూద్దాము. 851, 23, 23 3 జా 69, 23 3 జా 69, 15 9 పోతే 6, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. 161, 161 23 టేబుల్లో పోయే ఛాన్స్ ఉందా? ఇక్కడ 3 ఉంది కాబట్టి 7 చూద్దాం. ఎందుకంటే 2 7 3 జా 21, లాస్ట్ 1 వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 7 3 జా 21, 7 2 జా 14, 61, 161 వచ్చింది. అంటే 23లో పోతుంది. అంటే 7 37, 23 into 37 ఏమొచ్చింది? 23 into 37 అనేది వచ్చింది. 23 into 37, 23 into 37 ఏ అనేది 37, ఎందుకంటే ఇక్కడ ఏ అనేది పెద్ద ఉండాలి. నెక్స్ట్ బి అనేది ఏంటిది? 23 టేబుల్లో పోయింది కాబట్టి. సో 2 ప్రధాన సంఖ్యలు, వాటి యొక్క లబ్ధమే 851. ఇప్పుడేమన్నాడు? 3a - 2b కనుక్కోమన్నాడు. 3a - 2b కనుక్కోమన్నాడు. 3 into 37 minus 2 into 23, 37 into 3, 3 into 30 మనం చెప్పినాం కదా. 30 ప్లస్ 7 అని రాసుకొని ఇంటూ 3 రాసుకుంటే 3 into 30 90 అవుతుంది. 90 ప్లస్ 21 ఎంత అవుతుంది? 1111, 1111 అవుతుంది. ఇక్కడ 23 into 2 ఎంత? 40, 1111, 2 into 23 ఏమవుతుంది? 46 అవుతుంది. ఇక్కడ మనం ఏమన్నాడు? 3 1111 మైనస్ 1111 మైనస్ 46 ఏమొస్తుంది? 1111 మైనస్ 46, 40 పోతే 60, 11లో 6 పోతే 5, 65. చూడండి, మోడల్ 6లో కేస్ 2 ప్రాబ్లం. ఇంతకుముందు కేస్ 1 చూసినాము, ఇప్పుడు కేస్ 2 చూద్దాము. 2 సంఖ్యల కాసాగంట 1763 అయినా ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత అని అంటున్నారు. 2 సంఖ్యల కాసాగు 1763 అయినా ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత అని అంటున్నారు. చూద్దాము. సేమ్ ప్రాబ్లం, ప్రధాన సంఖ్యల లబ్ధమే ఉంటుంది ఇది కూడా, ఎందుకంటే ఇది 3 వచ్చింది కాబట్టి లాస్ట్కి ప్రధాన సంఖ్యల లబ్ధం అయి ఉంటుంది. చూద్దాము. దేంట్లో చూద్దామంటే మనం ఇంత పెద్ద నెంబర్ కాబట్టి 1600 అనేది దగ్గర ఉంది మనకు. దీనికి 1600 అనేది దగ్గర ఉంది. స్క్వేర్లలో 1600 అనేది దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే 41, 43, 47 ఈ 40 సిరీస్లో ఉన్న ప్రధాన సంఖ్యల్ని చూద్దాం. ఒకసారి చెక్ చేద్దాం. వచ్చే ఛాన్స్ ఉంది సార్. స్టెప్ 1 763, ఫస్ట్ 41తో చేద్దాము. 41 4 into 4 16 అవుతుంది కాబట్టి 16 ట్రై చేద్దాం. 41 into 4 16, 164. 5 తీసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది, 200 అవుతుంది. 200 అవుతుంది కాబట్టి 4 తీసుకుంటాం. 164 to 1, 1 వస్తుంది. 3 తీసుకున్నాము. 41 into, చూడండి డైరెక్ట్ వచ్చేసింది. 41 into 3, 12 కాబట్టి 3, 123. సో వచ్చేసింది. అంటే ఈ రెండు 41 into 43 లబ్ధమే 763. అయితే ఏమన్నాడు? ఈ 2 సంఖ్యల మొత్తం ఎంత అని అంటున్నాడు. ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత అని అంటున్నాడు.
రెండు సంఖ్యల మొత్తం ఎంత? 41 ప్లస్ 43 ఈక్వల్స్ టు 84. 84 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. చూడండి, మోడల్ నెంబర్ 6 కేస్ 2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. రెండు సంఖ్యల కాసాకు 6059 అయినా ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అని అంటున్నది. చూద్దాము, ఏ రెండు సంఖ్యల యొక్క లబ్ధము 6059 అవుతుందో చూద్దాం. అవి ప్రధాన సంఖ్యలు అయి ఉంటుంది. అవి ప్రధాన సంఖ్యలు అయి ఉంటేనే ప్రాబ్లమే మనకు ప్రధాన సంఖ్యల మీద కాబట్టి చూద్దాం. ఈ 9 రావాలంటే లాస్ట్కి ఏమై ఉండాలి? లాస్ట్ 3 into 3 చేస్తేనే వస్తుంది. 3 into 3 చేసే ఛాన్స్ ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటివి? 13, 23, 43, తర్వాత 53, నెక్స్ట్ 63, 73, 83, 93. ఇవి లాస్ట్ 3 ఉండే సంఖ్యలు. అంటే ఈ రెండింటిలోనే ఆ రెండింటిలో చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. ఈ రెండింటిని చేద్దాము. ఎంత వస్తుంది? 4 into 5 2000 వస్తుంది. 2000 వచ్చే ఛాన్స్ ఉంది. 2000 వరకు వస్తుంది. 6000 రావాలి. నెక్స్ట్ 5 into 6 3000 వస్తుంది. 3000 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 6 into 7 4000 వచ్చే ఛాన్స్ ఉంది. 7 into 3 7 into 8 ఎంత వస్తుంది? 5000 వస్తుంది. 5000 అంటే ఇంకా 59 కాబట్టి ఛాన్స్ ఉంది. చూడండి ఇక్కడ 5000 కాబట్టి 73 into 83 3 3s 9 9 3 7s 21 9 3s 8 3s 24 8 7s 56 56 over 2 58 9 5 0 6 6059 వచ్చిన ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే 3 into 3 చేస్తే 9 వస్తుంది. కానీ ఇక్కడ ఇవి కూడా చూసుకోవాలి. 4 into 5 ఎంత? 2000 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5 into 3 చేస్తే 3 into 3 9 వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎంతలో వస్తుంది? 3000 వస్తుంది. ఎందుకంటే 3000 వస్తుంది. 3 into 3 ఇక్కడ 9 వస్తుంది. కానీ ఇక్కడ 4000 వచ్చే ఛాన్స్ ఉంది. 42 కాబట్టి ఇక్కడ 5000 ఇక్కడ మళ్ళీ 3 అంటే ఛాన్స్ ఉంది. కాబట్టి చెక్ చేసినాము, ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది. ఇది ఆన్సర్. ఇప్పుడు మనం ఏమన్నాడు? ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అని అంటున్నాడు. 73 + 83 ఎంత? 156 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మోడల్ నెంబర్ 6 కేస్ 2.